హాయ్ అండి, నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రం వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఉన్నారండి. ఈ విగ్రహమూర్తులు దేదీప్యమానమైనటువంటి విగ్రహమూర్తులు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ వీక్ అంతా మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం తీసుకుందామండి. మీరు కూడా మీ పర్సన్ నేమ్ మీ నేము అనుకోండి. మీ ఇద్దరికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మీరు కూడా అనుకోండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చూసే మా వ్యూవర్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్. చూసే మా వ్యూవర్స్కి అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అండి, మనం ఒక లలితనామాన్ని అయితే తీసుకుందాము. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. లలితనామం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం సృష్టికర్తి ఏ నమః అనేటువంటి నామాన్ని తీసుకుందాము. సృష్టితో మొదలై అనుగ్రహము వరకు నిర్వహించవలసిన పంచకృత్యములకు బ్రహ్మ విష్ణు శ్రీవరుద్ర ఈశ్వర సదాశివులను సృష్టించి బ్రహ్మచే సృష్టి చేయించిన సృష్టికర్తి. సృష్టి మొత్తమునకు బిందువు ఆధారము. శ్రీచక్ర మధ్యగతమైనది బిందువు. పరిపూర్ణమైన ఆ బిందువు నుండే సకల సృష్టి జరిపించితివి ఓ జగన్మాత. తమస్సు మహత్యత్య అహంకారములు పంచకృత్యములు పంచేంద్రియములు పంచభూతములు రూపాత్మక నామాత్మకమయమైన ఈ సకల జగత్తు రూపొందినది కదా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనకి ఈ సకల జగత్తు ఇదంతా పంచకృత్య రూపిణి అంటే పంచేంద్రియములు పంచతన్మాతృకులు పంచభూతముల రూపమైనది కదా అన్నట్లు మనం తీసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనం తీసుకుందామండి ఇది. ఓం నమ శివాయ. మీకు మీ పర్సన్కి కింద పడినాయి అవి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్. మనం తీద్దామండి ఇంకా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీకండి ఇది మీ పర్సన్ అండి. ఈ ఎనర్జీ మీకు మీ పర్సన్కి చాలా బాగుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ కండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ కండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీది మీ పర్సన్ది. ఇది మీది. ఈ పర్సన్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది 8 ఆఫ్ వాండ్స్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అయితే మీ లైఫ్లోకి అయితే ఆపర్చునిటీస్
న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు ఒక సన్ లెవెల్లో ఉండబోతున్నారు. మీ వర్క్ మీరు చేయబోతున్నారు. ఒకవేళ మీ పర్సన్స్ మీరు ఏదో 2 విషయాల మధ్య అయితే జగులు అవుతూ ఉంటారు. ఆ 2 విషయాల గురించి మీరు ఒక అఫర్మేషన్స్ అయితే చేసుకోండి. ఈ 2 విషయాలు మీకు ఉన్నప్పుడు ఇది గడిచిపోతుంది అనేది ఒక అఫర్మేషన్ తీసుకోండి. ఈ 2 విషయాలు నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అనేటువంటి అఫర్మేషన్ అయితే తీసుకోండి. మీరు మీ పర్సన్ గురించి మాత్రం జగిల్ అవుతూ ఉంటే మా పర్సన్ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి అయితే అనుకోండి. ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడినందుకు, నన్ను బయటికి పడగొట్టినందుకు, నాకు మంచి మార్గం చూపించినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అయితే అనుకోండి. మీరు ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గర ఏదైనా విషయాలు చెప్పకుండా ఉండేటట్లు ఉంటే మీ పర్సన్ వాళ్ళ మనుషులు వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి ఆ 3వ వ్యక్తి నుంచి మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అయితే మీ పర్సన్ మీతోటి సరిగా బిహేవ్ చేయటం లేదు. దానికి మీరు వరి కావద్దనండి. వాళ్ళు తప్పకుండా మీ దగ్గర కలిసినప్పుడు అన్ని విషయాలు, నేనెందుకు నీ దగ్గర మాట్లాడట్లేదు, నేనెందుకు నీ ఫోన్కి రిప్లై ఇవ్వట్లేదు, మీరు కాల్ చేస్తే నేను ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇందుకోసమే, వాళ్ళు నిన్నేమన్నా ఇబ్బంది పెడతారేమో అందుకోసం అని చెప్పేసి నేను నీ దగ్గర సరిగ్గా మాట్లాడట్లేదు. మీరంటే నాకు మంచి గౌరవము, అభిమానము, ప్రేమ అని చెప్పేసి అయితే మీకు చెప్తారండి. డోంట్ వర్రీ అండి. అందు గురించి మీ లైఫ్లోకి అయితే న్యూ ఆపర్చునిటీస్, ఫెస్టివల్ ఆపర్చునిటీస్ అన్నీ మంచి మంచివి శుభకార్యాలు అయితే మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్ ఇంట్లో కానీ జరగబోతున్నాయండి. మీరు కూడా అటెండ్ కాబోతున్నారు. అక్కడ న్యూ పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారండి. పరిచయం కూడా కాబోతున్నారు. న్యూ ఆపర్చునిటీస్ కానీ మీ లైఫ్లోకి ఈ వీక్లో వస్తున్నాయండి. ఈ వీక్లో మీరు ఏవో ఫంక్షన్స్కి అటెండ్ కాబోతున్నారు. అక్కడ కొన్ని ఆపర్చునిటీస్ మాత్రం మీకు వస్తూ ఉన్నాయండి. చాలా మంచిగా ఉందండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు ఒక సర్కిల్ లాగా మీ వరకు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని, అంటే మీ హద్దులో మీరుండి, మీ వరకు మీరుండి, మీ వర్షన్లో మీరు వర్క్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతారన్నట్లు, మీరు ఉంటారన్నట్లు ఈ వీక్ అంతా. మీ జాబ్ ఏందో, మీ కెరియర్ ఏందో, మీ గ్రోతింగ్ ఏందో, మీ మనీ ఏందో మీరే చూసుకుంటారు తప్ప ఎవరి జోలికైతే మీరు పోరు అన్నట్లు. మీరు ఒక సన్ లెవెల్లో ఉంటారు. అంటే ఒక సూర్యుని లాంటి వెలుగు, తేజము మీ లోపలైతే ఉంటుంది. ఈ వీక్లో ఉండేదంతా ఒక 2 విషయాల గురించి ఏదో ఓవర్ థింకింగ్ అయితే చేస్తూ ఉంటారు. అది చిన్న ఇష్యూలాగా తీసుకుంటే మీరు ఒక సూర్యుడు లాంటి వెలుగు మీరుంటే ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. మీ ఆఫీస్లో కానీ, మీ వర్క్ చేసే ప్లేస్లో, మీ ఇంట్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ మీరు ఇలా ఉండబోతున్నారు. మీరంటే అక్కడ ఒక వెలుగు అనేటువంటిది. ఇవి మీ ఎనర్జీస్ అండి. ఈ వీక్ మొత్తానికి సంబంధించింది. మీకు మంచిగా న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. మీ లైఫ్ మీరు ఏవో శుభకార్యాలకైతే అటెండ్ కాబోతున్నారు. అక్కడ మంచిగా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు ఒక సూర్యుని లాంటి తేజంతో ఉండబోతున్నారండి. ఈ వీక్ అంతా చాలా బాగుందండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయండి. మీ పర్సన్ కూడా ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు. మీ పర్సన్ ఒకవేళ మీ గురించి గన ఆలోచిస్తే, మీరు ఇన్ని రోజులు మీ పర్సన్ మిమ్మల్ని గుర్తించకపోతే ఇప్పుడు తనకు జ్ఞానోదయం అవుతుందండి. నేను నా పర్సన్ వేరే కాదు, నా పర్సన్ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. తన లోపల మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు. మీరంటే ఒక రెస్పెక్ట్ అనేది, మీరంటే ఒక ప్రేమ అనేది, మీరంటే అభిమానం అనేది వాళ్ళకు మొదలవుతుందండి. అసలు ఇన్ని రోజులు నేను వీళ్ళని అర్థం చేసుకోలేదు కదా, వీళ్ళు సేమ్ నాలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్స్ కదా, నేను ఎలా ఆలోచిస్తే వాళ్ళు అలానే ఆలోచిస్తారు కదా,
అసలు ఇంత మంచి పర్సన్స్ని నేనెందుకు గుర్తించలేదు, నన్ను అర్థం చేసుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి నా పర్సనే అని చెప్పేసి అయితే మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తాడు. మిమ్మల్ని తన లోపల చూసుకుంటూ ఉన్నారు. ఏ సందర్భమైనా మీరే తనకి గుర్తొస్తున్నారు. అంటే ఒక పాట విన్నా, లేకుంటే మీకు ఇష్టమైన కర్రీస్, మీకు ఇష్టమైన సాంగ్స్, మీకు ఇష్టమైన ఏవైనా డ్రెస్సింగ్స్ అవన్నీ వేసుకున్నప్పుడల్లా మీరైతే గుర్తుకు రావడము, మీ మంచితనం అయితే వాళ్ళకి తెలియడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఒకవేళ మీ నుంచి దూరంగా ఉంటే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి అయితే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి. మీ మీ పర్సన్స్ మనీ ఫ్లోయింగ్ బాగా ఉంటుంది మీ పర్సన్స్కి. ఇంకా ఈ వీక్లో ఏవైనా కొనేటివి ఉంటే చిన్న చిన్న సామాన్లు కానీ, లేకుంటే భూములు కానీ, లేకుంటే ఏదైనా ఇంటి నిర్మాణానికి మొదలు పెట్టడం కానీ, ఏమన్నా అయితే మంచిగా ఈ వీక్లో మీరు మీ పర్సన్ కొనేటువంటి అవకాశం కూడా ఉంది అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కొంత డబ్బుకైతే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరు నాకు మనీ హెల్ప్ చేస్తలేరు అనేటువంటి ఫీలింగ్స్ ఉంటాయండి. ఒకవేళ మీ మీద ఉంటే మా ఫ్రెండ్స్కి నేను ఏమన్నా మనీ హెల్ప్ చేయాలన్నా, లేకుంటే నాతోటే డబ్బులు లేవు నేను ఎవరికి హెల్ప్ చేయగలను అనేటువంటివి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఈ మనీ ఫ్లోయింగ్ నుంచి, ఈ మనీ లేకపోవడం నుంచి అయితే బయటపడతారు. మార్గాలు ఎలా అంటే, డబ్బు ఎలా ఎర్న్ చేయాలి మార్గాలు అయితే వెతుకుతారండి. ఈ డబ్బు లేనితనం నుంచి బయటపడడానికి మార్గాలు వెతుకుతారు. తప్పకుండా డబ్బు సంపాదించి డబ్బు ఫ్లోయింగ్ అయితే ఈ వీక్లో మీ పర్సన్కి వస్తుంది. అన్నీ కొన్ని సమృద్ధిగా ఉండి ఒక రాజు రాణి లెవెల్లో అయితే హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. మీ పర్సన్ లైఫ్లోకి కూడా న్యూ ఆపర్చునిటీస్, న్యూ పర్సన్స్ అంటే ఓన్లీ పర్సన్సే కాదు, ఎవరైనా రాబోతున్నారో అవకాశాలు రాబోతున్నాయి. మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో నుంచి దూరంగా ఉంటే తనైతే ఈ వీక్లో కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు కప్ ఆఫర్ తీసుకొని ప్రపోజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీ పర్సన్ ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఫస్ట్లో అయితే కొంచెం డబ్బు లేనటువంటి తనం నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి అవకాశాలు అయితే చూస్తారు. తప్పకుండా డబ్బు సమకూరుతుంది. మంచి పొజిషన్కి వస్తారు. కొనవలసినవి అన్నీ కొంటారు. ఒక స్టార్ లెవెల్లో మీ పర్సన్ ఉంటారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే గాన మీరు ఒకరికొకరు కలవబోతున్నారు. మీ పర్సన్కి కానీ మీకు కానీ ఏవైనా అవకాశాలు ఉంటే, లేకుంటే దూరపు మీ పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కలవబోతున్నారు. మీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఆపర్చునిటీస్ కూడా మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయని మనం తీసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనము ఏంజెల్ గైడెన్స్ కూడా తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏవైంటాయి చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, మీరు వాళ్ళ హెల్ప్ మీరు తీసుకోవచ్చు. ఇక చూడండి అండి, హెల్ప్ఫుల్ పీపుల్, మీరు కొంతమందికి హెల్ప్ చేయండి అన్నట్లు. ఎండాకాలం వస్తుంది కదా, అట్లా కూడా వాటర్ లేని వాళ్ళకు అట్లా కూడా ఇవ్వండి అండి. లుక్ ఫర్ ఏ సైన్. విశ్వం నుంచి వచ్చేటువంటి మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. అవి భగవంతుని నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలను మీరు గమనించండి. ఇట్స్ అప్ టు యూ. మీరు ముందుకు వెళ్ళొచ్చు అలా గమనించి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి రీకన్సిడర్ అండి. మీరు ఏదైనా కాదు, ఈ వర్క్ కాదేమో, కూడదేమో అనేటువంటి ఆలోచనలు చేస్తే
ఆ ఆలోచనలను రీకన్సిడర్ అంటే పాజిటివ్లోకి రండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. ఎస్, అవునంటండి. మీరు ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ అదర్స్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారండి. యూనివర్స్ మీకు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అంటే మనసుల ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ మీకు మంచి చేకూరేటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు వాటిని గమనించండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోవడానికి 311 అని టైప్ చేయండి. ఇది సండే ఏంటంటే మిగతా డేస్ కల్లా సండేనే నెంబర్ 1 కదండి. అందుకే సూర్య భగవానుడు కూడా నెంబర్ 1 కదండి. మీరు లోపల మీ పర్సను మీరేమో సూర్యుని లాంటి తేజస్సు కలిగి ఉండడానికి, మీ పర్సన్ స్టార్ లాంటి పర్సన్ కావడానికి మీరే పాజిటివ్ ఎనర్జీని ఎర్న్ చేసుకోవాలండి. మీరేం చేయాలి, 311 అని టైప్ చేసేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీకు మీ పర్సన్కి కనెక్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.